చేపల పులుసు లేదా చేపల ఇగురు గాని ఏదైనా కూడా రకరకాల పద్ధతుల్లో చేస్తూ ఉంటాం కదా! అంటే ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. మనం కోనసీమ స్టైల్‌లో ఒక చేపల పులుసు పెట్టాము. ఒక 2 మంత్స్ బ్యాక్. చాలామంది ఇష్టపడ్డారప్పుడు. ఎందుకంటే పాతకాలం పద్ధతిలో అసలు మసాలా వేయకుండా చేసేవారు. అది చాలా టేస్ట్‌గా ఉంటది. చాలా వ్యూస్ వచ్చినాయి దానికి. చాలా కామెంట్స్ కూడా వచ్చినాయి. ఇదేంటంటే మసాలా తక్కువ. అంటే ఘాటు లేని మసాలా వేసి చేసాము. చాలా సింపుల్. అన్నంలోకి సూపర్‌గా ఉంటది. అయినా చేపల పులుసు అంటే అన్నంలోనే బావుంటది. ఇది మాకు ఏటిగట్టు దగ్గర అనమాట. అన్ని చెరువు చేపలు దొరుకుతాయి ఫ్రెష్‌గా. వలలో కట్టేసి వాటర్‌లో వదిలిపెడతారు. మనకు కావాల్సింది తీసుకోవడమే. నేను శీలవతి తీసుకున్నాను కేజీన్నర. అక్కడే వెయిటేసి ఇస్తారు. శుభ్రంగా క్లీన్ చేయించేసి, నీళ్లు వడగట్టేసి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మసాజ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి ఒక 2 అవర్స్. ఆయిల్ ఏమి ఎయ్యక్కర్లా. ఇందులోకి గ్రేవీ కోసం 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు మిక్సీకి వేసేస్తాము. చక్కగా బరకగా వేసుకోవాలి. అలాగే దేశీ టమాటా అంటే నాటుకాయలు కొంచెం పుల్లగా ఉంటాయి. మంచి టేస్ట్ వత్తది. ఒక 4 ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ, అలాగే ఒక చిన్న అల్లం ముక్క. అల్లం తక్కువ వేసుకోవాలి. అవన్నీ బరకగా పట్టేసి పక్కన పెట్టేయాలి. ఇందులోకి మసాలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక స్పూన్ నిండా ధనియాలు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర, ఒక చిన్న స్పూన్ ఆవాలు, అదే స్పూన్ తోటి మెంతులు. ఆవాలు కొంచెం తక్కువ వేసుకోవాలి. అలాగే ఒక 10, 15 మిరియాల గింజలు. ఇవి కొంచెం కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఏమి ఇబ్బంది లేదు. ఒక్క నిమిషం కంటే తక్కువ ఫ్రై చేసుకోవాలి. పొయ్యి మీద కదా చాలా ఫాస్ట్‌గా ఏగిపోయినాయి. కానీ లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. అవి అలా పక్కన పెట్టేసుకొని చేపల కూర అంటే ఆయిల్ ఎక్కువ పడతది. లాస్ట్‌లో అందరూ షేర్ చేసి తింటాం కాబట్టి పర్వాలేదు. అలాగే ఆయిల్ ఎక్కువైతే దాన్ని తీసేయొచ్చు కూడా లాస్ట్‌లో. ఇందులో కొద్దిగా ఆవాలు, మెంతులు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఆనియన్ పేస్ట్ మిక్సీకి వేస్తాం కదా బరకగా. మరీ పేస్ట్ చేయకూడదు. కొంచెం బరకగా. అది ఇందులో వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి చింతపండు పులుసు ఒక 50 గ్రాములు. కేజీన్నర చేప 50 గ్రాములు చింతపండు అనమాట. దీన్ని శుభ్రంగా వాష్ చేసి కొంచెం ఎక్కువ నీటిలో నానబెట్టాము. అంటే సెపరేట్‌గా వాటర్ వేయకుండా ఇదే చింతపండు పులుసు వేస్తాం. మసాలా పౌడర్ కూడా నూరేసి పక్కన పెట్టేసాము. చక్కగా ఆనియన్ పేస్ట్ కలర్ చేంజ్ అయిపోయింది. ఒక 2 స్పూన్ల నిండా కారం, ఒక హాఫ్ స్పూను పసుపు, తగినంత ఉప్పు. ఆల్రెడీ చేప ముక్కల్లో ఉప్పేసాం కదా! సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవాలనమాట. ఇవన్నీ వేసి ఒక్క 2 నిమిషాలు అలా తిప్పి, ఒక్క 2 నిమిషాలు తిప్పిన తర్వాత చేప ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. డైరెక్ట్ వేసేసుకొని ఒకసారి తిప్పేయచ్చు. ఒక్క 5 నిమిషాల వరకు గరిటెతోటి అటు ఇటు తిప్పేసినా కూడా ఏమవ్వదు. ఎందుకంటే ఉడకవు కదా! ఆ తర్వాత వాటర్ వేసి పొంగు స్టార్ట్ అవుతది కదా! అప్పుడు ఇంకా గరిటె పెట్టమనమాట. ఇదంతా ఒకసారి తిప్పి చింతపండు పులుసు రెడీగా పెట్టేసుకున్నాం కదా! అది వేసేసుకోవడమే. సెపరేట్‌గా వాటర్ అవసరం లేదు ఇంకా. చాలా ఫాస్ట్‌గా ఉడుకుతది కదా చేపల కూర అంటే. ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఒక 2 నిమిషాలు ఆగి పచ్చిమిర్చి. పచ్చిమిర్చి మనం ముందు వేసుకోవచ్చు. ఇలా మధ్యలో కూడా వేసుకోవచ్చు. ఎలా వేసినా గానీ చేపల కూరలో పచ్చిమిర్చి చాలా టేస్ట్‌గా ఉంటాయి. స్పైసీగా దాన్ని వేసేసుకొని మసాలా పౌడర్ ఉంది కదా! ఇది కూడా లాస్ట్‌లో ఇంకా ఆయిల్ అంతా తేలిపోయే ముందు వేసుకోవాలనమాట. అలా తేలిన తర్వాత కలిపెట్టి ఒక్క 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది. నేను మీకు చూపించిన మసాలా అందులో సగం వేసుకున్నా కూడా ఇబ్బంది ఏమి లేదు. ఆ ఫ్లేవర్ అయితే వచ్చేస్తది. ఆయిల్ మొత్తం తేలిపోయింది కదా! అంతే కర్రీ అయిపోయింది. చాలా సింపుల్‌గా అయిపోయింది చూసారా? చేపల కూర టేస్ట్ బాగా తెలియాలంటే ఏం చేయాలో తెలుసా? వండిన రోజున కర్రీ దాన్ని అలా వదిలిపెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. అలా బయట వదిలిపెట్టేసి, అలాగే ఈరోజు గనక ఈవినింగ్ అన్నం వండుకున్నామనుకో, అది కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా అది అలా వదిలేయాలి. ఆ మర్నాడు పొద్దుట ఇవి 2 గాని కలుపుకు తింటే ఉంటది. అబ్బబ్బబ్బబ్బా! రొయ్యలొకటి, పీతలొకటి, చేపలు కూడా. ఎంత బావుంటదంటే అంత బావుంటది. మనం అనుకో మరి వీడియో కోసమని నేను ఇప్పుడే టేస్ట్ చేశాను. ఇప్పుడు కూడా సూపర్‌గుంటది. కాదంటే 1 ఆర్ 2 అవర్స్ అలా వదిలిపెట్టాలి దాన్ని. అప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అయినా మనం మ్యారినేషన్ చేసి పెట్టాం కదా! చాలా టేస్ట్‌గా ఉందిలే. మసాలా ఘాటు అసలు లేదు. ఇంకా తగ్గించొచ్చు కూడా వాటిని మనం. ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటది.
ఇంకా ఛానల్ విజిట్ చేయండి, బోల్డెన్ వీడియోస్ ఉంటాయి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి, కొంచెం సపోర్ట్ అవుతుంది.